ఎక్కడున్నాడు? సంఘములోనే ఉన్నాడు. చపలుగా గట్టిగా, సంఘంలోనే క్రీస్తున్నాడు. ఆయన కలిసిపోయినాడు, మిళితమై ఉన్నాడు సంఘంలో. ఇది అర్థమైంది పౌలు గారికి. మామూలు విషయం కాదు ఇది. చాలా మంది పాత నిబంధన మైండ్ సెట్ లో ఉంటే సంఘాన్ని ఆరతిగా చూస్తున్నారు, భార్యగా చూడట్లేదు. అది హల్లెలూయా. నూతన నిబంధన సంఘంలో క్రీస్తు సంఘము ఏక శరీరమై ఉన్నారు. కాబట్టి సంఘానికి నువ్వేం చేసినా ఎవరు చేసినట్టు? క్రీస్తుకు చేసినట్టు. నేను మీరు నన్ను అడగాలి, ఎందుకైనా అంత ఖర్చు పెట్టి చేస్తున్నావు? నేను క్రీస్తు ఖర్చు పెడుతున్నా. హల్లెలూయా. క్రీస్తు ఇందులో మిళితమై ఉన్నాడు. నేను ఏం చేసినా సంఘానికి క్రీస్తుకు చేసినట్టు. రండి మత్తయి సువార్త 25వ అధ్యాయం 35వ వచనం. ఇవన్నీ ప్రభు చెప్తున్నాడు. అబ్బా నాకు బట్టలు లేవయా, బట్టలు ఇచ్చారు. రోగంతో నాకు చూడడానికి వచ్చారు, పరదేశికంగా ఆతిథ్యం ఇచ్చారు, గిన్ని చేశారు అని ప్రజలను చూసి అంటున్నాడు. నీతి మంత్రులను వారు అన్నారు, ప్రభువా ఎప్పుడయా నీకు అన్నం పెట్టినాం, ఎప్పుడయా నీకు బట్టలు పెట్టినాం, నేను ఎప్పుడయా నీకు చేసిన ఇదంతా వాళ్ళు అంటున్నారు. అన్నారా? చూడండి 39లో అంటాడు, ఒకరికి చేస్తే. ఇప్పుడు ఆలోచించండి, సంఘము క్రీస్తు ఎవరు ఎక్కడున్నారు? ఏకమై ఉన్నారు. క్రీస్తు ఎక్కడున్నాడు ఇప్పుడు? ఇది ఒక విశ్వాసం తెలుసా? ఇట్లా టీచ్ చేయరు, ఇట్లా బోధించు. డబ్బు కలిగినోడు పేదోనికి బట్టలు పెడతాడు చర్చ్లో. సంఘములో కలిసిపోతుందండి. ఎందుకు? సంఘము ఒక కుటుంబం కాబట్టి. హల్లెలూయా. సంఘం ఒక కుటుంబం అండి. ఇదంతా బిల్డ్ చేస్తే ఈ రూపం వస్తుంది. సంఘం ఒక కుటుంబం ఉందా? అట్లా కుటుంబం లాగా సినిమా థియేటర్ లాగా కనబడతారు. హల్లెలూయా. కనుక సంఘం ఒక కుటుంబంగా మలచడం దేవుని ఇష్టం. దీని అంతటికి తండ్రి ఆయన, పిల్లలు మన మధ్యలో సంబంధాలు ఉన్నాయి. కులం కూలిపోతుంది, డబ్బు కూలిపోతుంది,